చిలకలూరిపేటలోని కాపు భవనంలో మీడియా సమావేశంలో పాల్గొని రాష్ట్రంలో 26 జిల్లాలని 30 జిల్లాలుగా మార్చే క్రమంలో ఒక జిల్లాకు వంగవీటి మోహన రంగా పేరు పెట్టాలని, గతంలో రిజర్వేషన్ కాపులకు 5% ఉండేది. వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో రద్దు చేశారు. ఎన్డీఏ కూటమి ప్రభుత్వంలో మరలా 5% ఇవ్వాలి. రాష్ట్రంలో కాపు కార్పొరేషన్ రాష్ట్ర చైర్మన్ వెంటనే నియమించి కార్పొరేషన్కు నిధులు కేటాయించాలని డిమాండ్ చేస్తున్నాం. అలా చేయని ఎడల 175 నియోజకవర్గాల్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కాపునాడు సేవా సమితి ఆధ్వర్యంలో ఉద్యమాలు చేపడతామని తెలియజేస్తున్నాం. మీడియా సమావేశంలో రాష్ట్ర కాపునాడు సేవా సమితి జాతీయ అధ్యక్షులు మల్లల శివ నాగేశ్వరరావు, గౌరవ అధ్యక్షులు గోవింద్ శంకర్రావు, రాష్ట్ర కార్యదర్శి రామారావు పాల్గొన్నారు. మార్పు కోసం మనం సైతం మీ సురేష్ బాబు ముఖమాటం, ఎడిటర్ ఇన్ చీఫ్, మీడియా బజ్ తెలుగు న్యూస్ ఛానల్ ఆంధ్రప్రదేశ్. ప్రెస్ మీడియా వారికి, ఎలక్ట్రానిక్ మీడియా వారికి నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను. సంఖ్యాబలంగా ఎక్కువగా ఉన్నటువంటి మా కాపు జాతిని గుర్తించి మరి ఈనాడు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 26 జిల్లాలను 30 జిల్లాలుగా పొడిగించడం జరిగింది. ఆ పెంచినటువంటి జిల్లాల్లో మా నాయకులు స్వర్గీయ వంగవీటి మోహన రంగా పేరుతో ఒక జిల్లాని కేటాయించాలని చెప్పి మేము కాపు సంఘం తరఫున డిమాండ్ చేస్తున్నాము. మరి అదేవిధంగా ఎప్పటి నుంచో కోరుకుంటున్నటువంటి కాపుల్ని బీసీలో చేర్చాలి అనేటువంటి దాన్ని మేము కూడా ప్రభుత్వం తగిన నిర్ణయం తీసుకోవాలని, అంతవరకు గతంలో తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు 5% ఈబీసీ కార్యక్రమాన్ని చేపట్టారు. దాన్ని మళ్ళా తిరిగి పునరుద్ధరించాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం. అంతేకాదు కాపు సంఘానికి ఒక అధ్యక్షుని నియమించి ఆ అధ్యక్షుని నియమించిన తర్వాత కూడా కావాల్సిన విధంగా నిధులు ఇచ్చి కాపు జాతి అభివృద్ధిని చేయాలని చెప్పి కోరుకుంటున్నాము. ఆ విధంగా చేస్తారని చెప్పి ఆశిస్తున్నాము. ఈ డిమాండ్లు కానీ ప్రభుత్వం గుర్తించి నిర్ణయం తీసుకోకపోతే ఉద్యమం చేపట్టడానికి కూడా వెనకాడబోమని చెప్పి మీ ద్వారా ప్రభుత్వానికి తెలియజేస్తున్నాం. మార్పు కోసం మనం సైతం మీ సురేష్ బాబు ముఖమాటం, ఎడిటర్ ఇన్ చీఫ్, మీడియా బజ్ తెలుగు న్యూస్ ఛానల్ ఆంధ్రప్రదేశ్.